ఓం నమో వెంకటేశాయ. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలకి నమస్కారం. పవిత్ర పుణ్యక్షేత్రమైన మన తిరుపతిలో లక్షలాది మంది భక్తులు రోజుకు వస్తున్నది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ మధ్యలో ఇన్ఛార్జి మారడం, ఎందరో ఇన్ఛార్జీలు ఉన్నారు టీడీపీకి, ఎందరో ఎమ్మెల్యేలు గారు ఉన్నారు. ఇలాంటి ఒక రవిడి లాంటి వ్యక్తికి తిరుపతి ఇన్ఛార్జి ఇచ్చినాక తిరుపతి ప్రశాంతతని భంగం కలుగుతున్నదంటే దాన్ని నిశ్చితంగా భంగమే కలుగుతున్నది. ఒక నగర ఇన్ఛార్జి ఇచ్చిన వ్యక్తికి, జేబీ శ్రీనివాస్ అనే ఒక రౌడీకి 10 మందికి మంచి చేయాలి అధికార పార్టీలో ఉన్నప్పుడు, 10 మందికి సహాయపడి ఒడ్డేసుకొని నీ యొక్క మంచితనం చూపిస్తే తిరుపతి ప్రజలు చాలా హర్షిస్తారు. అవన్నీ వదిలేసి మర్డర్ కేసులో సంబంధించిన సాక్షులను కిడ్నాప్ చేయడం, మీ చేతిలో వ్యవస్థ పోలీసు వ్యవస్థ పెట్టుకోవడం, బెదిరించడం, ఇది ఎంతవరకు సంబంధించడం? ఎవరెవరో వ్యక్తిగతంగా కారణాల వల్ల చంపుకున్నారు. దానికి నీకేం పని? ఇన్ఛార్జిగా నువ్వేమన్నా సాక్షుల్ని కిడ్నాప్ చేస్తావా, బెదిరిస్తున్నావా? సాక్షులు చెప్తే బయట వస్తాను, మీ అని చూస్తాను బెదిరించి సాక్షులు ప్రలోభన పెట్టడం. నీకు ఇన్ఛార్జి 10 చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీనికైనా ఇచ్చారా? పవిత్రమైన పుణ్యక్షేత్రం, మా కులదైన వెంకటేశ్వర స్వామిని చెప్పుకునే చంద్రబాబు గారు ఇలాంటి రౌడీలకి ఇచ్చి తిరుపతి ప్రశాంతాన్ని భంగం కలిగించాలనే ఉన్న కంకణం కట్టుకున్నాడా? తిరుపతిలో ఎంతోమంది టీడీపీ నాయకులు ఉన్నారు, టీడీపీ కుటుంబాలు, రాజకీయ కుటుంబాలు ఉన్నాయి. ఎవరు కిడ్నాపులు చేసింది లేదు, ఎవరు రౌడీలకి ఏదో వ్యక్తిగతంగా చంపుకుంటే కూడా ఎంటర్ అయింది లేదు. నాకు తెలిసిన రాజకీయ పరిజ్ఞానం ఈ ఊర్లో పుట్టి పెరిగినగా. కొత్తగా గుంటూరు సంస్కృతిని గుంటూరులో ఎక్కువ అల్లర్లు, సంపులు ఆడుకుంటారు, నరుకులు ఆడుకుంటారు, కిడ్నాపులు చేస్తారు. గుంటూరుని సంస్కృతిని తిరుపతికి తెస్తున్న జేబీ శ్రీనివాస్ అనే వ్యక్తి ఈరోజు అక్కడ మహిళ చనిపోయిన ఆయన భార్య, మా సాక్షిని నువ్వు తీసుకొని వచ్చి తారుమారు చేస్తున్నావు, మేము చనిపోతాం, నువ్వు ఆ సాక్షిని మాకు ఇకపోతే పెట్రోల్ తీసుకొని పోయి మాట్లాడుతూ ఉంటే దాన్ని చిత్రీకరించేదానికి మీ ప్రెస్ సోదరులకు సంబంధించిన వాళ్ళు పోయి చిత్రీకిస్తే వాళ్ళని పట్టుకొని రూములు వేసుకొని చెత్తగా కొట్టి డ్రెస్సులుగా మార్చి పోలీసు వారికి అప్పగించినావు. పోలీసు వారికి అప్పగించినప్పుడు వాళ్ళు మేము పోలీటైన్ పోయి చూడబోయిన ప్రెస్ వాళ్ళు కదా, ఏంద్రి అరాచకం తిరుపతిలో ఎప్పుడూ లేదు కదా, ప్రెస్ వాళ్ళ మీద కూడా అధికార పార్టీ ఉందని దాడి చేయడం, ఇంట్లో వేసుకొని ఎంతవరకు సంబంధం ఏంటంటే పాపం వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక సునీల్ అనే వ్యక్తికి లైట్ ఫ్రాక్చర్ కాడి ఇక్కడ బర్రెలు అయినాయని కూడా మాకు తెలిసిన సమాచారం. విచిత్రం ఏమంటే ఈ రౌడీ అనే వ్యక్తి ప్రజానాయకుడా రౌడియా అనేది తేల్చుకోవాల్సిన విషయం ఉంది. ఈ తిరుపతిలో టీడీపీ నాయకులు కూడా తేల్చుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఏం జరిగిందో తెలియకుండా ఆదలాబాదలా పోయి చంద్రగిరి ఎమ్మెల్యే, పూతలపట్టు ఎమ్మెల్యే గబగబా పోయారు. సోను ఏమో ఎవరో పోయి చంపేసినారు, పొడిచేసినారు, కొట్టేసినారు, కాళ్ళు చదిలించేసినారులాగా హ్యాపీగా కూర్చొని దుండి మీద చేసి కనీసం మినిమం గౌరవం కూడా అతని హావభావాలు చూస్తే సోషల్ మీడియాలో మేము ఆశ్చర్యపోయినాం. వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళు నాని గారు కావచ్చు, ఆయన పూతలపట్టు ఎమ్మెల్యే గారు కావచ్చు, సునీల్ గారు, వాళ్ళకి కనీసం గౌరవం లేసి కూడా ఇలా మూలేసుకుని కూర్చున్నారు. అందరూ అదేవిధంగా వ్యవహరించినాడు. సరే మీ పార్టీ, మీ బిహేవియర్ మీది, మీ రౌడీయిజం, నేను ఎందుకంటే వాళ్ళన్న తొలిసారి ఎమ్మెల్యే అయినాడు, ఈయన ఇప్పటికి 10 సార్లు ఎమ్మెల్యే అయినాడు, బిహేవ్ చేసినాడు. అక్కడ అంటే చిన్న పెద్ద అనే గౌరవం కూడా లేకుండా నా తీరింతే, నా రౌడీయిజం ఇంతే అని రౌడీయిజం చూపించే దాంట్లో ఉన్నాడు. తిరుపతి ప్రజలు యాక్సెప్ట్ చేసినా గుర్తుపెట్టుకో, చాలా వయసు చిన్నదే నీది, చాలా భవిష్యత్తు ఉంది రాజకీయాల్లో. భవిష్యత్తులో రాజకీయాలు ఎదగాలనుకుంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నువ్వు ఆఖరికి కొట్టి పంపించి పోలీసు వాళ్ళకి అప్పగించినప్పుడు స్టైల్ ఆఫ్ చూడండి, ఫోటో అవతల సునీల్ అనే వ్యక్తి దండం పెడుతున్నాడు, 2 చేతులతో సెల్ వాడుతున్నాడు. అప్పటికి చెయ్యి ఎరగల ఇతనికి, జేబీ మన తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జికి టీడీపీ తరఫున. అదే పరిస్థితి సేమ్ ఏడకొచ్చే కొందికి కుడి చెయ్యి అప్పుడు ఇరిగిపోయినది, తెల్లారి కొందికే.
ముందు రోజు మధ్యాహ్నం పోలీసు వారికి అప్పగిచ్చినప్పుడు చెయ్యరగల, ఏమీ జరగల. తెల్లారి కొందికి ఏంది ఈ నటన? ఒక ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్ తర్వాత వాళ్ళు చచ్చిపోయి బతికిపోయారు స్వర్గేసులో. ఈ నటన ఏంది ఈ తిరుపతిలో? తిరుపతికి మరో కమలాసనంగా ఉన్నాడు ఇతను. దీన్ని యాక్సెప్ట్ చేస్తారంటారా? కొట్టి వాళ్ళ మీద ఏకంగా అటెంప్ట్ మర్డర్లు అంటేమి, నీ దగ్గర పిల్లకాయలు పెట్టి నీ మనుషులకి నీ కత్తులతో కొయించేసి వాళ్ళ చేతులకి వాళ్ళు కొండ మీద యూత్ అధ్యక్షుడు అంట ఒక అతను, అతనికి ఇంకొక అతనికి కోసేసి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేస్తారు. ఇదేం సంస్కృతి? మీ రూమ్లో సునీల్ అనే వ్యక్తి, ఒక ప్రెస్కి సంబంధించిన వ్యక్తి, కత్తులు ఎత్తుకొని పోతాడు, తీసే వ్యక్తి. మీరు కూడా తీని పోతారు, కత్తులు రాడ్లు ఎత్తుకొని పోతారా ఇళ్ళ కాడికి కానీ ప్రెస్సులకు కనుక? ఒకసారి ఆలోచించాలి. ప్రెస్ సోదరులు కాడ కొట్టి బీభత్సం చేసి అటెంప్ట్ మర్డర్ పెట్టారు. అదేవిధంగా దీనికి రాజకీయ రంగు పొలవడానికి ఒక స్టెప్. ఈ మధ్యలో తిరుపతిలో ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒక బోర్డు మెంబరు నన్ను చంపేస్తారని ఏడ్చి 2+2 గన్మెన్లు తెచ్చుకున్నారు. ఆ సంస్కృతి ఇన్ఛార్జీలకు ఇవ్వరు కదా గన్మెన్లు. ఏం మనమేం పోస్టులు ఎక్కడ వార్డు మెంబర్ నిలబడి గెలిచింది కూడా. ఈ గన్మెన్ల కోసం ఈ నటన కొత్త ప్రయోగంతో ఎవడిచ్చాడు గుర్తించాలా? బ్రహ్మాండంగా ఇచ్చారు శ్రీనివాస్కి. గన్మెన్ల కోసం ప్రభువులు పెట్టుకున్నాను, చంపేస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనేసి. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంపేది అదంటే కొత్త రాజకీయం. కడప సంస్కృతి అంట. కడప సంస్కృతి తీసుకొని వచ్చింది కరుణాకర్ రెడ్డి గారు. ఏది? అభివృద్ధి, రోడ్లు, కొండ మీద ఎలా డెవలప్ చేయాలి, ఒక దళిత గోవిందం, కళ్యాణ మస్తు, ఈ విధంగా అలిపిరికని తిరుచానూరు ఫస్ట్ 2006లో ఆయన టీటీడీ చైర్మన్ అయినాక అలిపిరికని తొలి సిమెంట్ రోడ్డు 6 లైన్ రోడ్డు వేసిన వ్యక్తి. అనేక బిల్డింగులు, ఆర్టీసీ తిరుమల కోనేటి కాడ ఉన్నారు సత్రాలను కొట్టేసి విష్ణు నివాసం కట్టించడం. ఈ విధంగా ఈరోజు డిఆర్ మహల్ కాడ పాతవన్నీ తీసేసి కొత్త శంకుస్థాపన చేయడం. కరుణాకర్ రెడ్డి సంస్కృతి డెవలప్మెంట్, అభివృద్ధి మీద తిరుపతి ప్రజలు బాగో కోసం చేశాడు జేబీ శ్రీనివాస్. నీలాగా ఆకు రౌడీళ్ళు, పేట రౌడీల్లా కలిసి నిక్కుచితంగా ఎవరి మీద చిన్న పెద్ద లేకుండా ఏకవచనంతో మాట్లాడే నీ సంస్కృతి అన్నీ అర్థమైంది మాకు. మా మీద తీరా మీ పార్టీ ఎమ్మెల్యేలు వస్తే నీ అహంకారం భావం ధోరణి చూస్తే ఇది మరో పరాకాష్ట ఉంది. టీడీపీ వాళ్ళు చర్చిస్తున్నారు, ఏం కర్మ మాకు రౌడీలకి ఇచ్చేసి వాళ్ళ వెనకాల మమ్మల్ని తిరగమంటే ఈ కర్మ మాకు అవసరమా? ప్రజానాయకుడికి ఇవ్వాలి. ఇంతమంది ఉండగా, మేము ఇంత సీనియర్లు ఉండగా ఒక జూనియర్కి ఇచ్చి ఊరోడు కానీ ఊరోడికి ఇచ్చి మా వెనకాల తిరగమంటే మేమేం తిరిగేది అనేసి. నీ వెనకాల తిరుగుతున్నది గంజాయి బ్యాచ్. నువ్వు ఇంకోని గంజాయి బ్యాచ్ అంటున్నావు కదా. గవర్నమెంట్ నీదే కదా, ఇన్ఛార్జ్ నువ్వే కదా, వ్యవస్థ మీదే కదా. ఎస్పీ గారికి చెప్పండి, పోలీసు వారికి చెప్పండి, మొత్తం వారికి కట్టండి. ఈ తిరుపతిలో గంజాయి తాగేవాళ్ళంటే ఎవరి పేరు చెప్తాను? సేనా నీ పేరు చెప్తాను. మాకు జేబీ శ్రీనివాస్ అన్న ఉన్నాడు, జేబీ శ్రీనివాస్ అన్న ఉన్నాడని తిరుపతిలో ప్రతి ఒక్కరు నీ పేరు చెప్తున్నారు. దీన్ని గుర్తుపెట్టుకో. నువ్వు ఎదటి వారి మీద బుడద జల్లడం కాదు, ముందు నువ్వు గడుక్కో. ఎందుకంటే నీకు ప్రెస్ మీట్ పెట్టడం రాదు, నీకు మాట్లాడడం రాదు, అసలు చెప్పాలంటే ఒక ముక్కలో నీకు రాజకీయమే రాదు. కేవలం నిన్ను రౌడీజం చేసి తిరుపతి ప్రజలు భయపెట్టేదానికి, భూ కబ్జాలు వాడుకునేదానికి చేసేదానికే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు నీకు ఈ పదవి అంటగట్టినారు. ఎంతేమి ఇంతమంది సీనియర్లు లేరా? 83 నుంచి పార్టీలో ఉన్న వ్యక్తులు పనికిరారు. చంద్రబాబు నాయుడు గారు పనికిరారు. ఎందుకంటే రౌడీజం చేసేవాళ్ళు, గుండాయిజం కావాలనే ఇచ్చినాడు. కాబట్టి ఇప్పటికైనా నీ నటన తగ్గించి ఈ 2.5 సంవత్సరం అయినా ప్రజాసేవ మీద పెట్టి ప్రజలకు మేలు జరిగేది చూడ శ్రీనివాస్. అందరూ సంతోషపడతారు. వ్యక్తిగతంగా పోయి నువ్వు అందరినీ టార్గెట్ చేసుకుంటూ పోతుంటే అందరూ మీ పార్టీ వాళ్ళు నిన్ను టార్గెట్ చేస్తున్నారు. అంతది కాకుండా చూసుకునేసి గౌరవంగా ప్రజలకి సేవ చేసేది నేర్చుకోవాలని మనం కోరుకుంటున్నాను.